ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, సహజంగా మనందరం సినిమాలు చూస్తాం. లేడీస్ అయితే సీరియళ్ళు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. అయితే మనం సినిమాలు చూసినప్పుడైనా సీరియల్ చూస్తున్నప్పుడైనా ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, ఎమోషనల్ సీన్లని మనం చూసి బాధపడతాం, కన్నీళ్ళు కారుస్తాం. ఇక లేడీస్ అయితే ఒక అడుగు ఎక్కువేసి అది డ్రామా అని తెలుసు, అదంతా కల్పిత గాదని తెలుసు, అయినప్పటికీ దాని గురించి చర్చలు కూడా పెట్టేస్తారు. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే మన భారతీయుల్లో ఎక్కువ ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనందరిలోనూ మానవతావాదం అనేది ఉంటుంది. మనుషుల్లో మంచి చెడులు ఉంటాయి, కానీ మనసు మాత్రం ఖచ్చితంగా ఒక పాయింట్లో మనందరం జాలి పడతాం. కానీ మన రాష్ట్రంలో ఒక వ్యక్తి అసలు జాలి అనేదే ఉండదు. తనకి అధికారమే పరమావధి. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సొంత బాబాయిని చంపేశాడు అధికారం కోసం. తన కోసం పనిచేసినటువంటి సొంత కార్యకర్తని ఈరోజు జైల్లో పెట్టేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అంటే కోడికత్తి సీను మీ అందరికీ తెలుసు కదా. అతను ఆ కోడికత్తి సీను ఈరోజు జైల్లో ఏం చేస్తున్నాడంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, జైల్లో కూర్చుని చేస్తున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఎవరో కోడికత్తితో ఇక్కడ పోర్చాడు. అయితే కోడికత్తి సీను పొడిచాడు అని చెప్పి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఎన్ఐఏ వారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డ్రామా సృష్టించేశాడు ఆ రోజు మీ అందరికి గుర్తుందా? అక్కడ పొడితే అక్కడి నుంచి బాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏరోప్లేన్ ఎక్కి హైదరాబాద్లో దిగి హైదరాబాద్లో అక్కడ పడిపోయాడు అన్నమాట. స్ట్రెచ్చర్ మీద అలా పడుకుని యాక్టింగ్ మొదలు పెట్టేశాడు. అంటే సింపతి కోసం ఒక అద్భుతమైన నటన చేసి అతను జైల్లో పెట్టించిన అతన్ని ఈ రోజుకి బయటికి రానివ్వకుండా 5 సంవత్సరాలుగా, వాస్తవానికి అతని మీద పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం నిజంగా తను ఈ యొక్క క్రైమ్కి పాల్పడితే తనకి ఈ పాటికి బెయిల్ వచ్చేయాలి. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడదు అతనికి. అలాంటిది 5 సంవత్సరాలు అవుతున్నా 17 సార్లు బెయిల్ కావాలని అర్జీ పెట్టుకున్న అతను ఈరోజు కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలన్నమాట. అంటే ఆయన కోర్టుకి హాజరయ్యి ఎన్ఐఏ కోర్టుకి వివరణ ఇచ్చుకోవాలి. అయితే ఈయన కోర్టుకి వెళ్తలేదు జగన్మోహన్ రెడ్డి. కోర్టుకి ఎందుకు రావట్లేదు అని ఈరోజు కోర్టు వారు కూడా నువ్వు అర్జెంటుగా వచ్చి తీరాల్సిందే, రావాల్సిందే అనే ఆర్డర్ కూడా వేయలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆ కోడికత్తి సీను మాత్రం జైల్లో మగ్గిపోతున్నాడు. ఇక చిట్ట చివరిగా ఏం చేయాలో తెలియక ఈరోజు అతను ఏం చేశాడు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. నిన్న వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళ అమ్మగారు అనుకుంటా కన్నీళ్ళు కారుస్తున్నారు పాపం. ఏం చేస్తారు వాళ్ళు? ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగించింది. మేము దళితులం కాబట్టే ఈరోజు కోర్టులు కూడా వివక్ష చూపిస్తున్నాయి అని చెప్పి అన్నాడు. మరి ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇంత క్రూరంగా మన ముందే, మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితి మనం గతంలో చూసామండి. ఆయేషా మీరా హత్య కేసు మీరు అందరికీ గుర్తుంది కదా ప్రజలారా. ఆ హత్య కేసులో సత్యంబాబుని 8 సంవత్సరాల పాటు జైల్లో పెట్టేసి ఈ యొక్క కోర్టు ఎలాంటి తప్పు చేయలేదమ్మా, నువ్వు వెళ్ళిపో, 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకో నువ్వు అని చెప్పి బయటకు వదిలేశారు. అంటే 8 సంవత్సరాల పాటు ఒక అమాయకుడిని, అసలు నేరానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తిని అంత ఇబ్బంది పెట్టేసి అంత శిక్ష వేసేసి అతనికి 8 సంవత్సరాలు అంటే ఈ ఇంచుమించుగా ఒక దశాబ్దం. తన యొక్క పీక్ టైము ఏ యువకుడికైనా 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఎంత పీక్ టైము. ఈరోజు కోడికత్తి సీను వయసు కూడా ఆ రేంజ్లోనే ఉంది. 30 to 40 ఎంత ఎర్నింగ్ స్టేజ్. ఈ స్టేజ్ దాటిందంటే తర్వాత పాపం మళ్ళీ ఎంత కష్టపడదామన్నా బాడీ సహకరించదు కదా. ఆ రోజు సత్యంబాబుకు జరిగినటువంటి అన్యాయం చూసి కన్నీళ్ళు కార్చాం. మరి ఈరోజు కళ్ళ ముందు 5 సంవత్సరాలుగా ఒక కుటుంబం, దళిత కుటుంబం అన్యాయం జరుగుతుంటే ఈరోజు కోర్టులు స్పందించకపోతుంటే తన అన్న, చెల్లి, కుటుంబ సభ్యులు ఈరోజు అందరూ వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈరోజు ఎవరు స్పందించట్లేదు. ఇక తెలుగుదేశం అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం స్పందించట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ రోజు కోడికత్తి సీను డ్రామా అంతా తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పారు. కానీ వాస్తవానికి కాదని చెప్పి ఎన్ఐఏ చాలా సుస్పష్టంగా చెప్పింది. అంటే ఎన్ఐఏ వారు దర్యాప్తు చేసినప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో ప్రజలారా, ఆ రోజు ఏమైందంటే ఆ కోడికత్తి అంట అక్కడ లోపల ఉన్న ఫుడ్ క్యాంటీన్ ఓనర్ ఇచ్చాడంట. ఆ ఫుడ్ క్యాంటీన్ ఓనర్ ఎవరో కాదు, అతను ఎవరో చౌదరి అంట. అందుకుని తెలుగుదేశం పార్టీయే ఇది పూనుకుందని చెప్పి తెలుగుదేశం మీదకు తోసేసి సింపతి డ్రామా ఆడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్ఐ విచారణలో ఏం తేలిందంటే అసలు ఆ ఫుడ్ కోర్టు ఓనర్కే తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధమే లేదని చెప్పి సుస్పష్టంగా చెప్పింది. అయితే సీసీ కెమెరాలు ఆపేశారు, ఇవన్నీ అబద్ధాలు చెప్పేశారు. సీసీ కెమెరాలో కూడా మేము విచారించాం, ఎలాంటి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఎవరి ప్రమేయం ఉందంటే ఎవరైతే ఈ కోడికత్తి సీన్ ఉన్నాడో తన తరపు ఒక న్యాయవాది వాదిస్తున్నాడు. అతని పేరు సలీం. అతను జీతం తీసుకోకుండా మానవతావాదంతో ఈరోజు అతని కేసుని ముందుకు తీసుకెళ్తున్నాడు. అతను చాలా సుస్పష్టంగా చెప్పాడు,
ఈ కేసులో వైసీపీ నేత మీ అందరికీ తెలుసు బొత్స సత్యనారాయణ మేనల్లుడు అనుకుంటా అతను మజ్జి శ్రీనివాస్ అతను ఆ కోడికత్తిని పట్టుకొచ్చి అక్కడ ఎయిర్పోర్ట్లో అందజేశాడని చెప్పి అతను బహిరంగ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ కత్తి తెచ్చిందేమో వైసీపీ నాయకుడు, పొడిపించింది ఎవరో తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వేరే డ్రామా ఆడేశాడు. ఆ రోజు అంతా మన అందరం చూసాం కదా. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ట్రీట్మెంట్కి. ఎవరైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే ఇక్కడ దరిదాపులో ఉన్న హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే అమెరికా వెళ్తామా? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ నన్ను ఎవడన్నా పొడితే నేను అమెరికా వెళ్తానా? అక్కడ వైజాగ్ అది సిటీయే, అక్కడ హాస్పిటల్లో ఉండవా అంటే బోల్డ్ హాస్పిటల్లో. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామాలో, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అవడానికి కోసం చేసినటువంటి డ్రామాలో ఆయన సక్సెస్ఫుల్గా బాగానే ఎగ్జిక్యూట్ అయ్యాడు. ప్రతి సమావేశంలో మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, నా ఎస్సీలు, నా దళితులు ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటాడు. మరి ఈరోజు అదే దళిత యువకుడు ఇంత దారుణంగా ఇబ్బంది పడుతుంటే వెళ్ళి నువ్వు ఎన్ఓసి ఇవ్వడానికి నీకు ఇబ్బంది ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఎన్ఓసి అంటే ఏం లేదు, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ వదిలేండి అని అంటే వదిలేస్తారు వాళ్ళు, ఇంక కేసు కూడా ముందుకెళ్ళదు. కానీ లోతైన విచారణ కావాలని చెప్పి ఏకంగా అతన్ని 5 సంవత్సరాలుగా జైల్లో ఉంచేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి కదా, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఇది వ్యవస్థలు మేనేజ్ చేయడంలో భాగమా అని నేను అంటలేదు, కానీ అనుమానాలు వస్తున్నాయి కదా. ఈరోజు మాలాంటి వాళ్ళను ఇవన్నీ చెప్పడం వరకే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈరోజు ఈ కుటుంబం అంటే కోడికత్తి శ్రీని కుటుంబం అర్జీ పెట్టుకుంది, లేఖలు రాసింది. అక్కడి నుంచి కూడా స్పందన లేదు. ఇక శిరోమండలం జరిగింది, మీ అందరికి గుర్తుందా? అప్పుడు కొంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ జస్టిస్ కూడా వీళ్ళందరూ కొంత స్పందించారు. కానీ ఈ విషయంలో మాత్రం అసలు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఉనికి లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎస్సీ కమిషన్ ఏమైపోయిందో ఎవరికి అర్థం కాదు. ఈరోజు దళిత సంఘాలు ఏమైపోయినాయి? గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడేశారు. ఈరోజు వైసీపీలోనే చాలామంది దళితుల నాయకులు ఉన్నారు, మేము అంత కాదు ఇంత అని చెప్పుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అబ్బో అమ్మో అంటున్నారు. మరి మీ తోటి దళితుడికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఎవరో ప్రశ్నించరే, ఎవరో కనీసం ప్రజల్లోకి తీసుకురారే. ఏది మీ కార్యాచరణ? అంటే ఈ యొక్క ఉద్యమాలు కూడా రాజకీయ పరంగానే చేస్తారా మీరు? మీ తోటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ ఈరోజు వివక్షకు గురవుతుంటే, అన్యాయానికి గురవుతుంటే మరి ఏం అయిపోయినాయి మీ నోర్లు అనేది ఈరోజు మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కనికరం లేని మనస్తత్వం ఇక్కడ చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఆ తల్లి ఏడుపు చూసైనా ఈయన మనసు కరిగొండాలి, కానీ కరగట్లే. వాళ్ళ పాపం సీఎంఓ ఆఫీస్ ముందు కూర్చుని కాళ్ళు అరిగిపోయి 5 సంవత్సరాలుగా. ఈరోజు ఆ ఫ్యామిలీ మొత్తం వైసీపీ అంటే ప్రేమ, వైసీపీ కోసమే ఈరోజు ఆ ఫ్యామిలీ మొత్తం పనిచేసింది. నీ కోసం ఆలూరులో సొంత ఊరిలో ఫ్లెక్స్లు వేయించుకున్నాడు ఆ కోడికత్తి శ్రీని అనే అతను. ఈరోజు నీ అనే వాళ్ళకి నువ్వు చేసిన న్యాయం ఏంటి? అంటే అతను బయటకు వస్తే వాస్తవాలు చెప్పేస్తాడని భయమా? మరి అతను బయటకు రానివ్వకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు మా బోటోళ్ళకి కాకపోయినా ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు నీకు సాగినంతకాలం బాగానే ఉంటుంది. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత బాబాయిని ఎవరు చంపారు? ఈ కోడికత్తి శ్రీని డ్రామా ఎవరు ఆడిచ్చారు? ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కోట్లు నువ్వు దోచేసుకున్నావు, రాష్ట్ర ఖజానాన్ని ఎలా నాకేసావు, ఎన్ని బయటకు వస్తాయి. ఎన్ని బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోదాం, కాంగ్రెస్లో నా చెల్లిని పంపేశాను, నేను అరెస్ట్ అవ్వకుండా మళ్ళీ ఏదోలా ప్లాన్ వేస్తాను, పైన కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా నేను సేఫ్ జోన్లో ఉంటాను, ఇంకా నన్ను నమ్మే కొంతమంది అమాయకులు ఉన్నారు, వాళ్ళందరితో నేను ఆడుకుంటాను, ఇప్పుడు డబ్బులు వేస్తున్నాను కదా వాళ్ళందరూ నాకు వాళ్ళే పట్టుకుంటారు, నాకు వాళ్ళే పిసుకుతారు అని నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా మాలాలంటోళ్ళు బతుకున్నంత వరకు నీలాంటి దొంగ వ్యక్తుల్ని, నీలాంటి దోపిడీ దారుల్ని కనీసం కనికరించం, క్షమించం. పోరాటం ఆగదో. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేదాకా మాలాంటోళ్ళు గలమిప్పుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా మా యొక్క ఏదైతే మేము ఇలా ఛానల్ ద్వారా మేము అన్ని విశ్లేషణలు చెప్తున్నామో ఖచ్చితంగా మేము దీన్ని కొనసాగిస్తూనే ముందుకు సాగుతాం. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఎలాంటి వ్యక్తులను మనం ఎంచుకుంటున్నామా, ఎలాంటి వ్యక్తులకు మనం ఓట్లేస్తాం అనే దాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి క్రూరులుగా మనం అధికారాల చేతిలో పెట్టేదనే దాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. మీ అందరు శ్రేయోభిలాషి సుబ్బు.